హై డార్లింగ్స్, 2 రోజుల నుంచి వీడియో అయితే పోస్ట్ చేయలేము మనం రీల్స్ కానీ. ఏమంటే యాక్సిడెంట్ అయితే అయింది నాకు. వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తాను. అనుకోకుండా అయితే అయింది. తను వచ్చి అన్న వచ్చి సడన్ గా బస్ వెనక నుంచి ఓవర్టేక్ చేసినాడు. నేను లెఫ్ట్ సైడ్ వస్తున్నాను, అన్న రైట్ సైడ్ వస్తున్నాడు. అన్న బస్సు వెనక ఉన్నాడు లెఫ్ట్ సైడ్. బస్సు ఓవర్టేక్ చేశాను, నేను రైట్ సైడ్ నుంచి. అన్న ఇండికేటర్గా వేయలేదు, ఇండికేటర్ వేసుకోకుండా ఓవర్టేక్ చేసినాడు. నేను గుద్దేశాను. తప్పైతే నేను చెప్తాను 100% అన్నదే. ఓవర్టేక్ చేసుకుని బస్సు వెనక నుంచి ఓవర్టేక్ చేసుకుని వచ్చినాను. నేను ఇండికేటర్గా వేసుకోలేను, నేను చూసుకోలేనా గుద్దేశాను అని చెప్పినాను. ఆయన వినిపించుకోలేదు. తర్వాత అంటే అప్పుడే ఆ టైంకి నేను హెల్మెట్ వేసుకోలేదు. హెల్మెట్ అయినా వేసుకుంటే ఫోన్ నేను ఫిక్స్ చేసుకుని ఉంటాను. ఆ వీడియోగా వచ్చి ఉంటుంది. ఒక్క నిమిషం ఆడ పోయేసి వేసుకున్నామని అప్పుడే యాక్సిడెంట్ అయింది. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం. ఏం నా సన్నిధి నాకు అర్థమే కాదు. బండి అయితే ఇదైతే నైట్ వ్యూ, అంటే అప్పుడే పడడమే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసింది అయితే ఇదే బండి అయితే. చూడండి కండిషన్ అయితే అసలు లేదు. అన్నది మాత్రం బుల్లెట్, ఆపోజిట్ ఇదైతే బుల్లెట్. ఇది నైట్ వ్యూ. ఇదైతే బాగున్నా అనుకున్నాను. నైట్ అయితే చూసినాను, పోతే పోయింది అది ఒక్కరంతలే అనుకున్నాను. అది చూస్తే మార్నింగ్ చూడండి ఎంతెంత పోయినదో. అక్కడ ఇండికేటర్ పోయినది. అసలు ట్యాంక్ చూడండి, అసలు ఈ పక్క ఆ పక్క క్రాష్లు చూడండి. ఒక క్లచ్ లేదు, పైన క్లచ్ లేదు, క్లచ్ మూమెంట్గా పోయింది. చెప్పేది సరే డార్లింగ్స్, నేనైతే ఇంకా బండి రిపేర్ చేయించుకోండి. అది స్టోర్ రూమ్కి పెట్టేసి రిపేర్ చేసుకొని దానికి ఎంత అవుతుందో ఖర్చులు పెట్టుకొని నెక్స్ట్ వీడియో అయితే తీస్తాను డెఫినెట్గా. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తాను. కొన్ని రోజులు వెయిట్ చేసి బిగించుకొని ఆ షోరూమ్ పెట్టుకొని ఆ పార్ట్స్ ఏమైనా తెప్పించుకొని చేసుకొని తర్వాత మీకైతే వీడియో అయితే పెడతాను. సరే డార్లింగ్స్, సపోర్ట్ చేయండి నన్ను.